తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో మన ఇండియా కూటమి అభ్యర్థి పి రామచంద్రయ్య గారు పోటీ చేస్తున్నారు. దాని సందర్భంగా ఎన్నికల్లో ఓటు గెలిపించాలని చెప్పేసి మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు 28వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె జగన్నాథం సార్ గారు, అదేవిధంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు మున్నప్పన్న గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రైతు సంఘం అధ్యక్షుడు మల్లి మాధవకృష్ణ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య గారు, అదేవిధంగా కర్నూలు నగర ఏఐటీసీ అధ్యక్షుడు మళ్ళీ చంద్రశేఖరన్న గారు ఈ విలేకరు ప్రెస్ మీట్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి ప్రెస్ మీట్ నిర్వహించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మరి కె జగన్నాథం సార్ గారు మాట్లాడుతున్నారు. విలేకరుల మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎన్నికలు సమీపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రచార హోరు ఊపందుకుపోయింది. ఇప్పటికే ఒక 20 గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కూటమి గ్రామాలు విస్తారంగా మేము ప్రచారం చేస్తున్నాం. రేపు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు కర్నూలు జిల్లా పర్యటనలో వస్తున్నారు. అందులో భాగంగా రేపు సాయంత్రము 4:30-5 గంటల ప్రాంతంలో వెలుదుర్తిలో కూడా ప్రచారం నిర్వహించి పాత బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ ఎన్నికలు ప్రధానంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్యన ఎన్నికలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అందులో ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఎన్డీఏ కూటమి ఏమాత్రం కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఒక్క ధర కూడా తగ్గించలేదు. కనీసం ఒక్కటంటే ఒక ధర. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నరేంద్ర మోడీ రైతుల ఆదాయం, ఒక్క రైతు ఆదాయం కూడా రెట్టింపు కాలేదు. రెట్టింపు కాకపోగా అప్పులు ఎక్కువయ్యాయి రైతులకు. సామాన్య ప్రజానీకానికి కూడా అప్పులు పెరిగాయి. సామాన్య ప్రజానీకం యొక్క కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఈ నరేంద్ర మోడీ మతోన్మాద విధానాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ హిందూ మతోన్మాదంతో ముస్లిమ్స్ వర్గాలపైన, క్రిస్టియానిటీ పైన, దళిత వర్గాలపైన పదే దాడులు చేస్తున్నాడు. ప్రతిపక్షాల పైన పని కట్టుకొని అనవసరమైన కేసులు పెట్టి జైలు పెడుతున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి మహంత్ సోరెన్, తర్వాత కవిత, ఇలాంటి అనేక మంది పైన కేసులు పెట్టి జైల్లో పాల్గొంటారు. అంటే తనకు అనుకూలంగా వ్యవహరిస్తే, తనకు అనుకూలంగా రాజకీయంగా పొత్తుగలిస్తే ఏమన్నాడు, తనకు అనుకూలంగా లేని వాళ్ళని జైలుకు పంపించేటువంటి ఒక దుర్మార్గమైన నిరంకుశ వైఖరిని నరేంద్ర మోడీ అవలంబిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు సంపదను, జాతీయ సంపదను పెద్ద పెట్టుబడిదారులకు, అదానికి, అంబానికి కట్టబడుతున్నారు. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ల కాలంలో ఏమీ ప్రత్యేకంగా లేదు. రాష్ట్రంలో ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా పోతుంది. కొత్తగా ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ రాలేదు, ఒక పరిశ్రమ రాలేదు. కర్నూలు జిల్లాలో కూడా ఏమాత్రము గుండ్రేవుల, వేదవతి ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. పోతిరెడ్డిపాడు ఆధునీకరణ చేపట్టలేదు. కాబట్టి కొత్తగా నీటిపారుదల ప్రాజెక్టు రాలేదు, కొత్తగా పరిశ్రమ రాలేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. కరువు బారిన బట్టి రైతులు పదే అప్పుల పాలవుతున్నారు. గత సంవత్సరం కరువు, ఈ సంవత్సరం కూడా కరువు. ఈ సంవత్సరం కరువు జిల్లాగా ప్రకటించారు, కానీ పంట నష్ట పరిహారం డబ్బులు కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, ఇంకేదైనా కానీ రైతులకి ఇవ్వలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యతిరేకంగా జనం ఆలోచిస్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడడానికి కూడా లేకుండా, ఉద్యమాలు చేయడానికి లేకుండా, నేను విజయవాడలో పోయి చిన్నపాటి ధర్నా చేస్తామంటే కూడా అనుమతి ఇవ్వకుండా ఉన్నారు. ఎక్కడికక్కడే స్థానికంగా అరెస్టులు చేస్తున్నాడు. అంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు, తాను ఒక్కనే ఉండాలా, తన రాజకీయ పక్షమే ఉండాలా అనే ఒక నియంతృత్వ ధోరణి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఒక పెద్ద నియంత. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నియంత. జగన్మోహన్ రెడ్డి గారు
లేదా చంద్రబాబు నాయుడు కానీ నరేంద్ర మోడీ అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. నరేంద్ర మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే కనీసం దాన్ని విమర్శించేటువంటి నోరు కూడా వీళ్ళకి నోరు పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక తీసుకురాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క కూటమి, చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ కూటమిని ఓడించాలా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిరస్కరించి వారిని ఓడించాలా అని ఇండియా కూటమిలో భాగంగా పత్తికొండలో సిపిఐ పార్టీ అభ్యర్థి రామచంద్రయ్య గారు పోటీ చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమానికి వేలాది మంది జనం వచ్చారు. గ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. మా గ్రామీణ ప్రాంతాల్లో పోతే తెలుస్తున్నది ఏమిటంటే, సార్ నిజంగా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ పరిపాలన చేశారు, ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నారు. కేఈ ప్రభాకర్ గారు ఒక దఫా ఎమ్మెల్యేగా ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేనే కాదు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత రెండవ వ్యక్తి ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా పత్తికొండకి నయా పైసా పని చేయలేదు. 106 చెరువు నీళ్లు నింపుతాను, నీళ్లు నింపే నేను మళ్ళా మిమ్మల్ని ఓట్లు అడుగుతాను, అంద్రినివా ప్రాజెక్టు పంట కాలువలు తీసే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఆయన వచ్చేక ముఖం లేక ఆయన కొడుకుని క్యాండిడేట్గా పెట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్ప 2 దఫాలుగా పరిపాలన చేసే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ వెనుకబడిన పత్తికొండ నియోజకవర్గాన్ని ఏమాత్రము డెవలప్ చేయలేదనేటువంటి కోపంతో ప్రజానీకం ఉన్నారు. దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఏ గ్రామంలోకి పోయినా ప్రతి గ్రామంలో ఒక చోట ఎమ్మెల్యే ఉంటాడు. అసలు ఎమ్మెల్యే ఆమె తర్వాత ఎమ్మెల్యేలు గ్రామంలో ఒకరే కాదు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే గ్రామంలో 2-3 గ్రూపులుగా వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఏ పార్టీకి వాళ్ళేమి తనే ఎమ్మెల్యే అనుచరులని ఎమ్మెల్యే చేసే పనులు, దబాయించే పనులు చేస్తుంటారు. తర్వాత లంచుగుంటనము, భూమాఫియా, బెదిరింపులు, పెత్తందారీ విధానము, గతంలో ఉన్నటువంటి పెత్తందారీ విధానం మళ్ళీ ఇప్పుడు మొలకెత్తు ఉంది. కాబట్టి పత్తికొండ నియోజక ప్రజలు పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రజానీకం చరిత్ర ఉంది. కాబట్టి వీళ్ళ పెత్తందారీతనం ఎక్కువైంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్ష పరిపాలన, వాళ్ళే కేసు పెట్టాలా, వాళ్ళే పంచాయతీ చేయాలా, వాళ్ళే తీర్పు చెప్పాలా, వాళ్ళే సర్వం వాళ్ళే, ఇంకోరు మాట్లాడే వీల్లేదు. అట్లాంటి ప్రతి గ్రామంలో ఒక నియంత పరిపాలన గ్రామంలో పోయింది. కాబట్టి ఇద్దరిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము చెప్తున్నాం, ఇలాంటి నియంతృత్వ పరిపాలన వద్దు. ప్రజలకు ఏమాత్రం కూడా ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించాలా, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని ఓడించాలా. ఏమాత్రం పత్తికొండ ఎమ్మెల్యే అయిన తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో ఏమాత్రం డెవలప్మెంటే లేదు. 106 చెరువులు నీళ్లు నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి లక్కసాగం దగ్గర చెరువులు నింపే కార్యక్రమాన్ని ప్రారంభించి పోయాడు. కానీ 60 చెరువులు నింపుతామని ఒక్క చెరువు కూడా నీళ్లు రాలేదు. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గ ప్రజానీకాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలా. నిరంతరము ప్రజల కోసం కష్టపడి పనిచేసి ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థి రామచంద్రయ్య గారిని గెలిపించాలని మేము ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఐ పార్టీ ఒక 35-40 సంవత్సరాలుగా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఏ సమస్య వచ్చినా స్పందించే పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కరువు వచ్చినా, లేకుంటే అధిక వర్షాలు వచ్చినా, రైతులకు ఏమైనా అన్యాయం జరిగినా, ఏమైనా భూ కబ్జా చేసినా ప్రజల పక్షాలను నిరంతరం పత్తికొండ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. అంద్రినివా ప్రాజెక్టు రావాలని పదే ఉద్యమాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ. 106 చెరువు నీళ్లు నింపాలని ఒక 2 నెలల పాటు చెరువులు సందర్శించి దశల వారీగా ఉద్యమాలు చేసిన పార్టీ సిపిఐ పార్టీ. కరువు వస్తే గ్రామీణ ప్రాంతాల నుండి పాదయాత్ర చేసి జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది రైతులు సమీకరించి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలా, రైతాంగాన్ని ఆదుకోవాలా, వలసలు నివారించాలా, రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలా, కరువు సహాయ పనులు చేపట్టాలా, ఉపాధి హామీ పనులు చేపట్టాలని జనం కోసం పోరాడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 5 ఏళ్ల కాలంలో నయా పైసా ఉద్యమం చేయకుండా ఇప్పుడు మాకు ఓట్లు వేయండి అనే అడిగే నైతిక హక్కు, అర్హత ఆ 2 రాజకీయ పార్టీలకు లేదు, టీడీపీకి, వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి సిపిఐ పార్టీ గెలిపించండి, సిపిఐ పార్టీని ఆదరించండి. తద్వారా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం సిపిఐ పార్టీ కృషి చేస్తుందని మేము ఇది మూలంగా
తెలియజేస్తాం. పార్లమెంటు కూడా మా ఇండియా కూటమి అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన నామినేషన్ కార్యక్రమం కూడా వాళ్ళు వచ్చారు. మొన్న షర్మిల గారు కూడా కర్నూలుకు వచ్చితే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ అన్ని కలిపి కర్నూలు టౌన్లో కూడా పూల బజార్లో పెద్ద సభ పెట్టాము. ఈ నేపథ్యం మా ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ గారికి హస్తం గుర్తుకి ఓటేసి పార్లమెంటుకి ఆయన గెలిపించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం రేపు సాయంత్రం 5 గంటలకి మన వెల్దుర్తి గ్రామంలో పురోహితుల గుండా ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మన రామకృష్ణ గారు వెల్దుర్తి మండలంలో పర్యటిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి ఉద్దేశం తీసుకునే ఉద్దేశం. అదే గత 3-4 దినాలుగా వెల్దుర్తి మండలంలో ఉండి ప్రచారం తిరుగుతూ ఉన్నాం. ఇదే గ్రామాల్లోన మొదటి రోజు చెరుకులపాడు గ్రామానికి వెళ్ళిన సందర్భంగా చెరుకులపాడులోనైతే రోడ్లు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా తీసి ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఒక సొంత ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత గ్రామంలోనే ఈరోజు రోడ్లు దుర్మార్గంగా చాలా దుస్థితి తలపిస్తూ ఉన్నాయంటే మిగతా నియోజకవర్గం అంతా కూడా ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఈరోజు 106 చెరువులకు నీళ్లు నింపారని చెప్పి సోషల్ మీడియాలో శ్రీదేవమ్మ గారు చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంది. మన వెల్దుర్తి మండలంలోనే సూర్యపల్లె లేకపోతే అభివృద్ధిపల్లె 1-2 చెరువులు నింపి మిగతా చెరువులు అనేది గాలి కుదిరేసినటువంటి ఎమ్మెల్యే సుజాత శ్రీదేవమ్మ గారు ఈరోజు మరి వెల్దుర్తి పక్కనే ఉన్నటువంటి ఈరన్న చెరువు ఈరన్నగర్ చెరువుకి మరి నీళ్లు నింపాలి. మరి అది ఏమైంది? దానికి ఏమైంది అంటే సౌత్ తల్లి ప్రేమ ఎందుకు? 1-2 చెప్పుకోవడానికి నింపడం కాదు. ఇది నిజంగా పేదల కోసము రైతుల కోసం ఏదైనా పని చేయాలి చిత్తశుద్ధితో అంటే అది నిజంగా అన్ని చెరువులకు నింపి నువ్వు చెప్తే అర్థం ఉంది. అట్లా కాకుండా పూర్తిగా 1-2 చెప్పుకోవడానికి నింపినట్టుంది ఈ పరిస్థితి. కాబట్టి ఇప్పటికే గ్రామాల్లో మేము దాదాపు ఒక 15 గ్రామాలు పర్యటన చేశాం. ఆ పర్యటన చేసే సందర్భంగా మాకు జనం నుండి వచ్చినటువంటి రెస్పాండ్ ఏమంటే శ్రీదేవమ్మ మా విలేజ్కి ఏమి చేయలేదు, మేము ఈసారి ఆమెకి ఎందుకు వేయాల ఓటు, సరే వస్తే మేము అడుగుతాం అనే విధంగా ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆమెమో సోషల్ మీడియాలో మొత్తం పత్తికొండ నియోజకవర్గం అంతా సస్యశ్యామలం అయిపోయింది, మొత్తం ఇంకా నేనే ఈసారి నెక్స్ట్ ఎమ్మెల్యే గెలుస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా జనమంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. సొంత ఈ మండలంలోనే ఇంత వ్యతిరేకత ఉంటే మిగతా మండలాల్లో ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే పోలీసులను పురమాయిస్తూ ఉన్నారు. మీకు ఇంటింటిది ప్రచారం తిరగడానికి మీకు రైట్ ఎక్కడుంది, మీకు పర్మిషన్ ఎక్కడుంది అని చెప్పి. ఇంత ప్రజాస్వామ్యంలోన రాజ్యాంగబద్ధంగా మన ప్రచారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవడానికి రైట్ ఉంది. ఇక్కడ అధికారులని పోలీసులు పురమాయించి ప్రచారాన్ని అడ్డుకొని వీళ్ళ ప్రచారం జరగకూడదంటే మాత్రం ఇది రాచరిక పరిపాలన తలపించే విధంగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఫ్యూడల్ మనస్తత్వము లేకుంటే రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మే 17వ తారీఖు వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఒకసారి ఆలోచన చేసి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి రాంపుల్లయ్య గారు హస్తం గుర్తు, కంకికొడల గుర్తుకి, రామచంద్రయ్య గుర్తుకి ఓట్లు వేయడం ద్వారా రైతులు తీసుకున్నటువంటి బ్యాంకులో తీసుకున్న అన్ని రకాల అప్పులు 2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తానని చెప్పి ఇండియా కూటమి ప్రధానమంత్రి అయిన వెంటనే ఫస్ట్ సంతకం దానిపైన పెడతానని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాజధాని లేదు, అనేక రకాల ఇబ్బందులు పడతా ఉంది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసిన బీజేపీ ఈరోజు నట్టేయటం నుంచి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా కూడా నేను ఖచ్చితంగా మొదటి సంతకంలో భాగంగా తీసుకుంటానని చెప్పి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్లా అనేక రకాల రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, యువకులకి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి, అందరికీ అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం జరగాలి అంటే దేశంలో ఇండియా కూటమి గెలవాలి. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలవడం ద్వారా నిజంగా ప్రజలకు న్యాయం జరిగేదానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వెల్దుర్తి మండల ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి 17వ తారీఖు జరిగే పోలింగ్ లో అత్యధికంగా కంకికొడల గుర్తుపైన, హస్తం గుర్తుపైన ఓట్లేసి గెలిపించాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మీ ద్వారా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.